నా పేరు మిరియాల విక్రమ్ రెడ్డి, బీరోలు గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్, పాలేరు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మంత్రి గారు. మేము 2014 నుంచి రాజకీయ జీవితం స్టార్ట్ చేసామండి. రాజకీయాల్లో కొంత యువత ఉండాలి, గ్రామాభివృద్ధికి ముందుండాలి, ప్రజలకి కొంత సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయ జీవితం స్టార్ట్ చేయడం జరిగింది. 2014లో రాజకీయ జీవితం శ్రీనివాసరెడ్డి గారితో స్టార్ట్ చేశాము, వైఎస్ఆర్సీపీ నుండి. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడుంటే మేము అక్కడ వారు వెన్నంటే ఉండేవాళ్ళము. 2018లో గ్రామ వార్డు మెంబర్గా పోటీ చేసి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు పదవీకాలం అయిపోయినది, ఇంకా ఎలక్షన్స్ కోసం అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. మా గ్రామ పంచాయతీలో సైడ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రజలకు కావాల్సిన అవసరాలు కానీ, రైతు వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ, శ్మశాన వాటి దగ్గర బోర్లు వేయించడం కానీ, గ్రామాల్లో ఎక్కడ నీటి కొరత ఉంటే అక్కడ సమస్యను అధిగమించడం కానీ, అట్లాంటి పనులన్నీ చేయటం కాకుండా ప్రజలకి, ఓటర్లకి, ప్రజలకి మండల ఆఫీసులలో కానీ ఎక్కడ ఏ అవసరం ఉన్నా వాళ్ళకి తెలియని వాళ్ళు వచ్చినా కూడా దగ్గరుండి మనవంతు సాయంగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసేవాళ్ళం. గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు. మేము అప్పుడు తుమ్మల గారు వెంట ఉన్నాము. మాది తుమ్మల వర్గం అనేది, అటు ఎమ్మెల్యే వర్గం అనేది. దాంట్లో కొంత వ్యత్యాసం చూపించి తుమ్మల వర్గానికి ఎటువంటి సహకారం కానీ ఉండకపోయేది. అభివృద్ధి పరంగా కానీ, నిధుల పరంగా కానీ ఏది చేయాలన్నా కూడా అడ్డంకులతో వచ్చాయి. మేము మా ప్రియతమ నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసము రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారెంటీలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాము, గెలిపించుకున్నాము. రేపు 6 గ్యారెంటీలను కూడా ప్రతి అరుడైన గ్రామానికి చెందిన ప్రతి అరుడికి కూడా అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాము. మా మంత్రి గారు అండదండలతోటి ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా మా మంత్రి గారు అందుబాటులో ఉంటారు, మేము అందుబాటులో ఉంటాము. ఇంకా ఏ కార్యకర్తకు కూడా 6 గ్యారెంటీలు ఏ ఒక్క పథకం అరువులో ఉండి రాకపోయినా మేము దగ్గరుండి ఆ ఇంటికి ఆ పథకాన్ని చేర్చుకుపోయే బాధ్యత మా మీద ఉన్నది. రుణమాఫీ మీద రైతులు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద కానీ, మా మంత్రి గారి మీద కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారి మీద కానీ ఆనందపరుస్తూ ఉన్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రాలేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, పేర్లు అంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉండి బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండటం వల్ల కూడా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల రాని వాళ్ళు ఉన్నారు. స్వయంగా మొన్న సీఎం గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు, రాని వాళ్ళు మండల వ్యవసాయ అధికారిని సంప్రదించండి, దరఖాస్తు పెట్టుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా భరోసా ఇచ్చి చెప్పడం జరిగింది. కేంద్రం బడ్జెట్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నదని తెలంగాణకి పక్షపాతంగా ₹1 కూడా ఇవ్వలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. బీజేపీ పాలిత ప్రాంతాలు, బీజేపీ పక్ష ప్రాంతాలకి నిధులు ఇచ్చారు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రం అని చెప్పేసి ₹1 కూడా ఇవ్వకుండా చిన్నచూపు జరిగింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం. తెలంగాణ గవర్నమెంటు బడ్జెట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రాష్ట్రం. దానివల్ల రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కానీ, పామాయిల్ కానీ, రైతాంగానికి కావాల్సిన అన్ని నిధులు సమకూర్చాల్సిన ఉద్దేశంతో ఈసారి రైతాంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అందులో రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ అన్నీ ఉన్నాయి. తర్వాత ఐటీ రంగం కానీ, పంచాయతీరాజ్ కానీ అన్ని రంగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే తెలంగాణ దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ 1 స్థానానికి వస్తుందని మా పార్టీ తరఫున మేము బలంగా చెప్పగలుగుతున్నాం. ప్రజాపాలనలో మా గ్రామ పంచాయతీ నుండి అధికంగా గృహాలు ఇవ్వని, గృహలక్ష్మి, రేషన్ కార్డు లేదని, పింఛన్లు రావట్లని, ఈ 4 సమస్యల మీద అధికంగా అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో ఒకటి గృహలక్ష్మి, ఇది సాల్వ్ అవుతుంది. గృహజ్యోతి అనేది కూడా ఆల్రెడీ అవుతున్నది. ఇంకెవరైనా ఒకరిద్దరికి సాంకేతిక సమస్యల వల్ల రాకపోతే కూడా మండల ఆఫీస్కి తీసుకెళ్ళి మేము చేపిస్తున్నాం. అతి తొందరలోనే గృహజ్యోతి ఇస్తారు, గృహలక్ష్మి ఇస్తారని చెప్పారు. ఇంకా 2500 అనేది అతి తొందరలో అమలు అవుతుంది. దానికి ఒక విధానాలు వేశాక 2500 కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ఒక నెల రోజుల నుంచే పాలన అనేది సక్రమంగా సాగుతుంది. అంతకుముందు ఎలక్షన్ కోడ్ అని, కొత్త పాలకవర్గం అని ఈ సమస్యలతోటే ముందుకు జరగలేదు. ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కూడా పనులనే ముందుకు జరగలేదు. అతి తొందరలోనే
పెళ్ళిలైన ప్రతి ఆడబిడ్డకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది. ప్రతిపక్షాలు చూస్తూనే ఉంటాయి, మేము ఇస్తూనే ఉంటాం. ఎమ్మెల్యే ఓడిపోవడానికి ముఖ్య కారణం ద్వంద్వ వైఖరి, ఆయన దురుసుతనం. అభివృద్ధి అనేది ఏ ఒక్కరికో పరిమితం చేయడం వల్లనే ఆయన ఓడిపోయాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రజల్లో ఉన్న అపనమ్మకం వల్లనే ఎమ్మెల్యే గారు ఓడిపోయారు. మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి భుజాల మీద వేసుకొని ప్రజలకి 6 గ్యారెంటీలు అనేది ఇంటికి 10 నిమిషాలు టైం కేటాయించి మరి మనకి కాంగ్రెస్ గెలిస్తే ఈ 6 గ్యారెంటీలు వస్తాయి. మన సీనన్న వస్తే మనం పాలేరు అభివృద్ధి చెందుద్ది, సీనన్న ఎప్పుడైనా మనకు అండదండగా ఉంటాడు అని చెప్పి ప్రజల్ని బలంగా తీసుకెళ్ళాము. అదేవిధంగా సీనన్నకి 55,000 మెజార్టీ తీసుకొచ్చి సీనన్న అత్యంత భారీ మెజార్టీతో గెలిపించినాం. గ్రామ పంచాయతీకి గతంలో సీనన్న గ్రామ పంచాయతీల వారిగా సమస్యల కోసం రావడం జరిగింది. మేము ప్రధాన సమస్యలు చెప్పినాం, వెంటనే ప్రపోజల్స్ పంపిండు. ఇప్పుడు ఆల్రెడీ హస్నాబాద్ టు బందంపల్లి రోడ్ అవుతుంది, మేడదపల్లి టు బీరోల్ రోడ్ అవుతున్నది, ఏలువారగూడ నుంచి బీరోల్ లింక్ రోడ్డు కూడా ప్రతిపాదనలు పంపించినాము. ఇక్కడ పాయ చెరువులో అలుగు దగ్గర నిత్యం నీరు పారి జారుతూ ఉందని వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుందంటే వెంటనే శాంక్షన్ చేయించాడు. సీసీ రోడ్లు ఇచ్చారు. ఇంకా సంవత్సరం లోపే మా గ్రామంలో ఎక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అదే క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ 2-3 రోడ్లు వేసాము, ఇంకా జరుగుతాయి కూడా. ఇంకొక సంవత్సరం కాలంలో మా ఊళ్ళో సైడ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ లేని బజార్ ఉండదు అనేది మా నమ్మకం, మా మంత్రి గారి మీద, మా సీనన్న మీద నమ్మకం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం అనేది మానుకోవాలి. ఇకనైనా వాళ్ళకి ప్రజలు మీరు 5 ఏళ్ళు రెస్ట్ తీసుకొని రాని బాబు అని చెప్పి తీర్పు ఇచ్చారు. 5 ఏళ్ళు రెస్ట్ తీసుకొని మీరు ఇంకా ప్రజలకు ఏ విధంగా మంచి చేసి దగ్గర అవ్వాలో అదే ఆలోచించండి. ఎంతసేపటికి అధికార పార్టీ మీద, అధికార ప్రభుత్వం మీద బురద చల్లడం అనేది ప్రతిపక్షాలకు మానుకోవాలి. అది వాళ్ళు అర్థం చేసుకొని అధికార పార్టీకి సహకరిస్తే అభివృద్ధి అనేది ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉన్నదండి. స్టేషన్కి పోయిన ప్రతి సామాన్యుడికి కూడా న్యాయం జరుగుతుందనే భరోసా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా అట్లనే వెళ్తున్నారు. ఇప్పటివరకైతే మాకు ఎక్కడ కూడా స్టేషన్లలో ఇబ్బందులు లేవు. ఏ సామాన్యుడి పైన పని అవుతూనే ఉంది. ఉపాధి అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గత 10 ఏళ్లలో ఎంత ఉపాధి హామీ పథకం జరిగినది, అధికార పార్టీ వచ్చినాక 2-3 నెలలకి ఎంత ఉపాధి జరిగింది అనేది గుర్తించాలి. విద్యా వైద్యం అనేది కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు మండలానికి ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద స్కూల్స్ కూడా శాంక్షన్ అయినాయి. ఖమ్మంకు ఆల్రెడీ స్వామినారాయణ చారిటబుల్ ట్రస్ట్ స్కూల్ వచ్చింది. ఇప్పుడు పాలేరుకి కూడా ఒకటి వస్తుంది అతి తొందరలోనే. పాలేరుకి ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నది, కూసమంచికి జూనియర్ కాలేజీ కూడా కేటాయించారు. అన్ని విద్యా వైద్య పరంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. జనరల్ విభాగానికి వస్తే మా గ్రామ పంచాయతీ నుండి పోటీగా ప్రధానంగా మేము ఉంటాము. ప్రజలకు కూడా సేవ చేస్తాము. ఎవరైతే చేస్తారనేది వాళ్ళకు కూడా తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంటాం. అది ప్రజలిచ్చే తీర్పు. మనం చేసిన గతంలో ఉప సర్పంచ్ కూడా ఏం చేశాము, మనం సొంతంగా ఏం చేసినాము, ప్రజలు వస్తే ఎవరికి ఎట్లా రెస్పాండ్ అయినాము అనే దాన్ని బట్టి ప్రజలే తీర్పిస్తారు తొందరలో. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు వాళ్ళు ఏది మైండ్లో ఫిక్స్ అయితే అదే చేస్తారు. మనము ముందు కదా మనం పోటీ చేసి బరిలో ఉంటే వాళ్ళే తీర్పిస్తారు. గెలిస్తే పక్కా ప్రణాళికతోటే ముందుకుంటాం. యువతకి ఉపాధి కల్పించడంలో మొదటి భాగంలో ఉంటాం. మిగతా 6 గ్యారెంటీలు ప్రతి కుటుంబానికి వెళ్ళేటట్టు మా మంత్రి గారి అండతోటి తీసుకెళ్లే బాధ్యత కూడా ముందు ఉంటాం. యువనేతగా మా సలహా అయితే గ్రామాల్లో ఈరోజు అంతా మండల ఆఫీస్కి పోవాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా, స్టేషన్కి పోవాలన్నా మినిమం కొంత ఏంటి వాట్ అనేది తెలుసుకోవాలంటే మినిమం 10వ తరగతి ఎలిజిబుల్ ఉండాలనేది మా కోరిక. ఎలక్షన్లో మందు డబ్బు భారీగా జరుగుతుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఓటర్ అనేవారు చాలా తెలివికలవారు. ఎవరికి గెలిపిస్తే ఊరిని అభివృద్ధి చేస్తారు, ఎవరిని గెలిపిస్తే గ్రామం ముందుంటుంది అనేది ఆల్రెడీ ప్రజలు తెలుసుకొని ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి మద్యం అనేది స్టేట్ లెవెల్ పాలసీ, అది బెల్ట్ షాపులు ఉంచాలా తీల్చాలనేది కాంగ్రెస్ పార్టీ అతి తొందరలో నిర్ణయం తీసుకుంటుంది. ఇక డ్రగ్స్ విషయానికి వస్తే గెలవంగానే మొదటగా మేము దాని మీద యువతకి అవగాహన చేర్పించి డ్రగ్స్ అనేది అసలు గ్రామంలో ఎంటర్ కాకుండా చేసే బాధ్యత కూడా మాది.